Welcome to Mihari's Kitchen, Magic of 2 spoons. Please like, share and subscribe. ఇవాళ మనం చక్కెర పొంగల్ చేస్తున్నాం. అది ఎలా ఉంటుందంటే గుళ్ళో మనకి ప్రసాదం ఇస్తారు కదా, ఆ చక్కెర పొంగలి ఇప్పుడు చేసేద్దామా? దానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, బెల్లం 2 కప్పులు, జీడిపప్పు, బాదం, కిస్మిస్, పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చకర్పూరం, నెయ్యి. ఇప్పుడు ముందుగా 1 కప్పు బియ్యం తీసుకోవాలి. 1/2 కప్పు పెసరపప్పు తీసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. వేగుతున్నప్పుడు మంచి సువాసన వస్తుంది. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి పెసరపప్పు వచ్చేసింది. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఈ వేపిన పెసరపప్పు, బియ్యము ఒకసారి బాగా కడిగి తగినన్ని నీళ్లు, కొంచెం పాలు వేసి బాగా కలిపి 1 స్పూన్ నెయ్యి వేసి 4 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని బెల్లం, 2 స్పూన్ల షుగర్ వేయాలి. 1/2 గ్లాస్ నీళ్లు పోసి లేతపాకం వచ్చే వరకు ఉడికించాలి. షుగర్ ఎందుకంటే బెల్లం స్వీట్స్లో షుగర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పాకాన్ని వడకట్టుకోవాలి. బెల్లం ఎందుకు వడకడతామంటే బెల్లం వాళ్ళు చేసేటప్పుడు అందులో వచ్చే రాళ్ళు, చెత్త అంతా మనం వడకట్టడం వల్ల సెపరేట్ అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 స్పూన్ల నెయ్యి వేసుకుని మనం తీసుకున్న డ్రై నట్స్ అన్ని సెపరేట్గా వేయించుకోవాలి. ముందుగా జీడిపప్పు, బాదాం పప్పు, కిస్మిస్, పచ్చి కొబ్బరి ముక్కలు వేయించాలి. ఈ పచ్చి కొబ్బరి కొంచెం రంగు మారి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. కుక్కర్ మూత తీసి పెసరపప్పు, అన్నం ఉడికిందో లేదో ఒకసారి చూసుకుని బాగా కలిపి కడాయిలోకి తీసుకోవాలి. కడాయి స్టవ్ మీద పెట్టుకుని బెల్లం పాకం వేసి పాకం అన్నానికి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పాలు వేసుకుని మళ్ళీ ఒకసారి కలపండి. పాలు వేయడం వల్ల కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. మూడు స్పూన్ల నెయ్యి వేసుకుని మళ్ళీ కలపాలి. నెయ్యి వేయడం వల్ల మంచి రుచితో పాటు సువాసన కూడా వస్తుంది. ఇప్పుడు యాలకుల పొడి, మనం వేయించుకున్న నట్స్ అన్ని వేసి మరొకసారి బాగా కలపాలి. ఇప్పుడు అసలు ఇంగ్రీడియంట్ వస్తుందండి. అదేంటంటే పచ్చకర్పూరం. పచ్చకర్పూరం చిటికెడు కన్నా ఎక్కువ వేయకూడదు. వేస్తే టేస్ట్ మారిపోతుంది. చిటికెడు పచ్చకర్పూరం వేసి బాగా కలిపితే మనం గుళ్ళో తినే ప్రసాదం లాంటి చక్కెర పొంగలి రెడీ.